హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అందరూ కూడా ఆ ముహూర్తానికి పెళ్ళి ఖాయం చేయండి అని సంతోషంగా అన్నారు. వాళ్లకు ఎటువంటి అభ్యంతరాలు లేకపోవటంతో కార్తిక్ అందంగా ఆ గూడెం సాంప్రదాయ దుస్తువుల్లో కనిపిస్తూ ఉన్న గంగని చూసి తన చూపుని ఆమె మీద నుంచి తిప్పుకోలేకపోయాడు. కార్తిక్తో తన పెళ్లి కుదిరింది, ఇక త్వరలోనే పెళ్ళి అని తెలిసి ఆనందంలో ఉన్న గంగ కార్తిక్ వైపు చూడలేక అంతకు మించి సిగ్గు తనను ఆవహించేస్తూ తనను ఆడపిల్ల అని తనకే గుర్తు చేయటంతో పూర్తిగా తలదించేసి చేతి గోర్లు గిల్లుకుంటూ ఉండిపోయింది. కానీ మనసులో మాత్రం కార్తిక్ని చూడాలి, అతడి కళ్ళల్లో నేను తన భార్య అవుతుంటే కనిపించే ఆనందం నేను మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి అని తనకు అనిపిస్తున్నా కూడా అంతమంది ముందు ఆమె తల ఎత్తి అతడి వైపు చూడలేక సిగ్గుతో అంతే తలదించుకొని ఉండిపోయింది. మీరు చెప్పిన ముహూర్తానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని సుబ్బయ్య గారి వైపు చూసి దాక్షాయిని చెప్పింది. అలానే ఆ గూడెం దొర వైపు తిరిగి, మీ సాంప్రదాయం ప్రకారం మేము అమ్మాయికి పెట్టవలసినవి ఏమైనా ఉంటే చెప్పండి, మేము ఆ ముహూర్త సమయానికి అన్నీ కూడా తెప్పిస్తాం. మరలా అప్పటికప్పుడు అంటే ఏదైనా వస్తువు తెప్పించాలి అంటే కష్టమైపోతుంది, అది కూడా ఈ అడవిలోనికి కదా. మీరు ఏది కూడా మొహమాట పడకుండా చెప్పండి, అన్నీ మేము తెప్పిస్తాం. పెళ్ళి మీ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వకూడదు అని అన్నది. డబ్బు కోసం మీరు వెనకాడకూడదు అని అంటూ ఆ గూడెం దొర చిన్నగా నవ్వుతూ, అమ్మా, మీకు మా గూడెం సాంప్రదాయాల గురించి తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు. తెలిస్తే ఖచ్చితంగా మీరు ఇలా మాట్లాడరు. నిజానికి మా గూడెంలో ఏ ఆడపిల్లకు పెళ్లి జరుగుతున్నా కూడా మరో చోట నుంచి మేము ఏ వస్తువు కూడా తీసుకొని రాము. అంటే అబ్బాయి తరపు అమ్మాయి తరపు అని కాదు, బయట నుంచి ఏ ఒక్క వస్తువు కూడా మేము తీసుకొని రాము. ఈ గూడెంలో అంటే ఈ అడవిలో దొరికే వస్తువులతోనే మేము పెళ్ళిని సాంప్రదాయ ప్రకారంగా జరిపిస్తాం. ఈ అడవి తల్లి సాక్షిగానే ఈ పెళ్ళి జరుగుతుంది అని మేము భావిస్తాం. అందుకే బయట నుంచి ఏ ఒక్క వస్తువు కూడా మేము తీసుకొని రావటానికి ఇష్టపడము అని అన్నారు. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఆడపిల్లకు మేము పెట్టే బంగారం, బట్టలు ఇలా వగైరా వగైరా ఉంటాయి కదా, వాటి గురించి నేను మాట్లాడుతున్నాను అని దాక్షాయిని అన్నది. మీరు మా ఆడబిడ్డ మీద ఉన్న ప్రేమతోనే ఇలా మాట్లాడుతున్నారు అని నాకు తెలుస్తుంది. మీరు ఇలా అడుగుతుంటే మాకు ఆనందంగానే ఉంది, కానీ మేము ఏ ఒక్క వస్తువు కూడా బయట నుంచి తీసుకొని రాము తల్లి, తప్పుగా అనుకోవద్దు. మీ సాంప్రదాయాలు ఎలా ఉంటాయో మాకు పెద్దగా తెలియదు. మీరు ఏ చిన్న పువ్వు కూడా బయట నుంచి తీసుకొని రాకూడదు, అన్నీ అడవిలోనే దొరుకుతాయి. వీళ్ళ పెళ్ళికి ఈ అడవి తల్లి ఆశీర్వాదం ఉంటే ఏ ఒక్క వస్తువు కూడా బయట నుంచి తీసుకొని రావాల్సిన అవసరం రాదు అని అన్నాడు. ఆ మాటలు వింటున్న కార్తీక్ తన పాకెట్లో చేతిని పెట్టుకున్నాడు. గంగతో పెళ్లి జరిగే ముందుగానే ఆమె కోసం తీసుకొని వచ్చిన చైన్ని ఆమెకు ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ గూడెం దొర మాటలు విన్న తర్వాత ఇప్పుడు నేను ఆమెకు ఈ చైన్ ఇవ్వలేనా? సర్లే, ఇప్పుడు ఇవ్వకపోతే ఏంటి, పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, నా దగ్గరకే కదా తను వస్తుంది అని అనుకుని ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. రుద్ర, యష్మి, నేత్ర, సాత్విక అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వాళ్ళ గూడెం ఆచారం ప్రకారం పెళ్ళి జరుగుతుంది కాబట్టి వాళ్ళ మాటను కాదు అనకూడదు అని అనుకొని, అలాగే మీ ఇష్ట ప్రకారమే పెళ్ళి జరగనివ్వండి అని అన్నాడు. అలా అందరూ కూడా పెళ్ళి గురించి అన్నీ మాట్లాడుకొని పైకి లేస్తూ ఉన్న టైంలోనే, దొర దొర మన గూడెంలో ఉన్న ఒక వ్యక్తికి పాము కరిచింది అంటూ ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆ గూడెం దొర దగ్గరకు వచ్చాడు. అయ్యయ్యో, పాము కరిచిందా అని అంటూ దొర అక్కడ నుంచి పైకి లేచి వెళ్తుంటే, మీరు ఇక్కడే కూర్చొని మాట్లాడండి దొర, నేను వెళ్ళి చూసి వస్తాను అని గంగ అన్నయ్య వరుణ్ ఆ పాము కరిచిన వ్యక్తి దగ్గరకు వెళ్ళిపోయాడు. తన చెల్లి పెళ్లి జరుగుతుంది, అటువంటి టైంలో దొర అక్కడ లేకపోవటం కరెక్ట్ కాదు. పెళ్లి మాటలు సజావుగా సాగాలి అనుకుంటూ వరుణ్ వెళ్ళిపోయాడు.
అందరూ కూడా అయ్యో అని అనుకుంటూ లేస్తుంటే రుద్ర వాళ్ళందరినీ ఆపి అక్కడే కూర్చోమని చెప్పి తను ఒక్కడు మాత్రమే వరుణ్ వెనక వెళ్ళాడు. కరెక్ట్గా 10 నిమిషాల్లో వరుణ్ ఆ వ్యక్తికి వైద్యం చేసి ఇక ఏమీ పర్వాలేదు, కాకపోతే ఈ ఒక్కరోజు కేర్ఫుల్గా ఉండండి, అలానే 24 గంటలు అస్సలు నిద్రపోకూడదు, నేను ఇచ్చిన వైద్యానికి విరుగుడు ఇలా చేస్తేనే బాగా పనిచేస్తుంది, కాదు అని నిద్రపోతే ఫీవర్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని వాళ్లకు చెప్పి వెనక్కి తిరిగిన వెంటనే తన ఎదురుగా రుద్ర కనిపించటంతో, మీరా ఇక్కడికి వచ్చారేంటి, అయినా ఇప్పుడు అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు, సేఫ్గానే ఉన్నాడు అని వెనక్కి తిరిగి తను వైద్యం చేసిన వ్యక్తి వైపు చూసి నవ్వుతూ చెప్పి మరలా రుద్ర వైపు తిరిగి మీరేంటి ఇక్కడికి ఎలా వచ్చారు అని నార్మల్గా అడిగాడు వరుణ్. అది ఏం లేదు, మీరు ఇక్కడ వైద్యం చేస్తున్నారు కదా, చూడటానికి వచ్చాను, చాలా సింపుల్గా జస్ట్ 10 మినిట్స్లోనే మీరు పాము కాటికి విరుగుడు ఇచ్చేశారే, అతను కూడా లేచి హ్యాపీగా తిరుగుతున్నాడు అని వెళుతున్న వాళ్ళ వైపు చూస్తూ అడిగాడు రుద్ర. హో, ఇదా మా గూడెంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు తెలిసిన విషయమే అని నవ్వుతూ చెప్పాడు వరుణ్. అవునా అని అంటూ కూడా ఏం చదువుకున్నావు అని వరుణ్ ఫేస్ చూస్తుంటే మనసులో ఏదో అనిపించటంతో అడిగాడు రుద్ర. హోమియోపతి డాక్టర్గా నా కోర్స్ పూర్తయిపోయింది, ఇక హోమియోకేర్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాటిలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, అంతకు మించి నా రీసెర్చ్ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది అని అన్నాడు. రుద్ర కళ్ళు చిన్నవి చేసి వరుణ్ వైపు చూసి నిజంగా నువ్వు హోమియోపతి డాక్టర్వా అని అడిగాడు. అతడు అంత అనుమానంగా అడగటంతో వరుణ్ నవ్వుతూ ఏంటి సార్, నేను మీకు హోమియోపతి డాక్టర్గా కనిపించటం లేదా అని అడిగాడు. అలా అని కాదు, నువ్వు గూడెంలో కదా ఉండేది, అలాంటిది నువ్వు హోమియోపతి డాక్టర్గా కోర్స్ చేశావు అంటే అని ఇంకా రుద్ర తన మాటలు పూర్తి చేయకముందే సార్ మీరు పొరపాటు పడుతున్నారు, ప్రాంతాన్ని బట్టి ప్లేస్ని బట్టి వ్యక్తి ఎడ్యుకేషన్ని అలానే మనిషి ఆలోచనని అంచనా వేయటం కరెక్ట్ కాదు సార్, నేను చెన్నైలో ఉన్న యూనివర్సిటీలో హోమియోపతిని కంప్లీట్ చేశాను, కావాలి అంటే మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు, నన్ను మీరు అంత అనుమానంగా చూస్తుంటే నేనేమి మీకు అబ్జెక్షన్ చెప్పను, నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు మీరు అలా ఎంక్వైరీ చేసుకుంటే నా గురించి అని చెప్పి రుద్రని దాటుకుని తన పేరెంట్స్ దగ్గరకు వెళ్ళిపోయాడు వరుణ్. ఈ వరుణ్ హోమియోపతి డాక్టర్ మనకు ఏ విధంగా అయినా ఉపయోగపడతాడా చూద్దాం అని అనుకుంటూ అందరి దగ్గరకు వచ్చాడు రుద్ర. యష్మి రుద్ర దగ్గరకు వచ్చి 4 రోజుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం కుదిరింది కదా, ఈ 4 రోజులు కూడా మనం ఇక్కడే ఉండి వీళ్ళ పెళ్లి జరిపించి అప్పుడు వీళ్ళని తీసుకుని మన ఇంటికి వెళ్దామా, లేదంటే ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళిపోయి వీళ్ళ పెళ్లి టైంకి ఇక్కడికి వద్దామా అని అడిగింది. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ పోయి ఏం చేయాలి, ఏదైనా ఎరగబొడిచే పని ఉందా అని ఆమె భుజం చుట్టూ చేతిని వేస్తూ అడిగాడు రుద్ర. నాకేమీ పని లేదు, నీకే కదా హైదరాబాద్లో ఫుల్ వర్క్, ఆఫీస్ వర్క్ అంటూ తిరుగుతావు, లేదంటే మరేదైనా వర్క్ అంటూ ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటావు కదా, అందుకనే నిన్ను అడిగాను అని మూతి తిప్పుకుంటూ అన్నది యష్మి. అబ్బో 4 రోజులు ఆ ఆఫీస్ వైపు వెళ్లకుండా ఇదిగో ఇక్కడ ఇలా కనిపిస్తున్న పచ్చని చెట్ల మధ్య నా పెళ్ళాం పిల్లలతో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నేను చేయాల్సిన వర్క్ గురించి ఆలోచించకుండా నాతో హ్యాపీగా ఎలా టైం స్పెండ్ చేయాలి అనేది మాత్రమే ఆలోచించు, ఇక వేరే దాని గురించి నీ బుర్రలో ఉన్నవి అన్నీ కూడా డిలీట్ చేసేసాయి అని అన్నాడు రుద్ర. నువ్వు నిజమే చెప్తున్నావా అని మెరిసే కళ్ళతో రుద్రని అడిగింది యష్మి. అవునే నిజమే చెప్తున్నాను, అయినా ఇందులో నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి, సాయంత్రం రెడీగా ఉండు, నేను ఇక్కడ ఒక ప్లేస్ చూశాను, ఆ ప్లేస్కి నిన్ను తీసుకొని వెళ్తాను, ఖచ్చితంగా అది నీకు బాగా నచ్చుతుంది అని అన్నాడు. మరి యశ్వంత్ అని దాక్షాయిని దగ్గర ఉన్న తన కొడుకుని చూస్తూ అడిగింది యష్మి. రుద్ర ఆమె తల మీద చిన్నగా కొట్టి వాడిని ఇప్పుడు నేను వద్దు అని ఎప్పుడు చెప్పానే, వాడిని కూడా తీసుకొని వెళ్దాం, మన కొడుకు మనతో పాటు లేకపోతే మనకు
హ్యాపీ మూమెంట్స్, ఎంజాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్లేస్ ఇవన్నీ కూడా వాడికి కూడా కొత్తే కదా, అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తాడు అని అన్నాడు రుద్ర. అవునా, అయితే ఓకే, వాడిని కూడా మనతో పాటే తీసుకొని వెళ్దాం అని చెప్పి పరుగున తన అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోయింది ఆనందంలో ఉన్న యష్మి. రుద్ర అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. నేత్రకి ఆ ప్లేస్ బాగా నచ్చటంతో చుట్టూ చూస్తూ ఒక చెట్టును చూసి ఆశ్చర్యపోయాడు. అది చెట్ట లేదంటే చైర్ అనేది అర్థం కాక అక్కడకు వెళ్ళి దాని మీద కూర్చున్నాడు. అది నిజంగానే కూర్చోవటానికి తనకు అనుకూలంగా ఉండటంతో వావ్, ఇంట్రెస్టింగ్ అని అనుకున్నాడు. అప్పుడే సాత్విక అక్కడికి వచ్చి నేత్ర పక్కన కూర్చొని, బావా, నువ్వు నాతో పాటు బయటకు వస్తావా అని అడిగింది. నీతో పాటు ఇప్పుడు నేను బయటికి ఎందుకే? అయినా మనం 4 రోజులు పెళ్ళి అయిపోయేంత వరకు బయటకు వెళ్ళకూడదు అనుకున్నాం కదా, ఇంకా బయటికి ఎక్కడికి? బయటికి అంటే మనం హైదరాబాద్ నుంచి చాలా దూరం వచ్చేసాం కదా, ఇది బయటే కదా అని కావాలి అని అన్నాడు నేత్ర. అయ్యో బావ, బయటికి అంటే మనం హైదరాబాద్ వెళ్తున్నాం అని కాదు. నేను నీకు ఒక ప్లేస్ చూపిస్తాను. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ చాలా ప్లేసెస్ చూశాను. అప్పుడు నువ్వు నా పక్కన ఉంటే బాగుండు అనిపించింది. ఇదిగో ఇప్పుడు ఎలాగూ నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నీకు నేను ఆ ప్లేసెస్ చూపిస్తాను. నువ్వు నా పక్కన ఉంటావు కాబట్టి నాకు ఆ ప్లేస్ బాగా నచ్చుతుంది, అలానే హ్యాపీగా ఉంటుంది, నీకు కూడా బాగా నచ్చుతుంది అంటూ నేత్ర చేతిని పట్టుకొని స్పీడ్గా అక్కడి నుంచి చెట్ల మధ్యలోనికి తీసుకుని వెళ్ళిపోయింది సాత్విక. ఒసేయ్ ఒసేయ్, ఎక్కడికే నన్ను తీసుకొని వెళ్తున్నావు? మనం ఇలా బయటకు వెళ్తున్నట్లు కనీసం అమ్మ వాళ్ళకి అయినా చెప్దాం. ఒకవేళ అక్కడ మనల్ని ఏదైనా జంతువు తినేస్తే అని నేత్ర అంటుంటే సాత్విక నేత్ర మాటలకి కోపంగా తను నడవటం కూడా ఆగి నడుం మీద 2 చేతులు పెట్టుకొని గుర్రుగా నేత్ర వైపు చూసింది. నీకు నోటి నుండి మంచి మాటలు అస్సలు రావే బావా. నిన్ను హ్యాపీగా నేను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళి అక్కడ నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలి అనుకున్నాను. కానీ నీకు నాతో టైం స్పెండ్ చేయడమే ఇష్టం లేదు కదా. సర్లే, అయితే నువ్వు ఇక్కడే ఉండు, నాతో పాటు ఏమీ రావాల్సిన అవసరం లేదులే అని కోపంగా చెప్పి అప్పటి వరకు అతడి చేతిని పట్టుకొని ఉన్న ఆమె ఆ చేతిని వదిలిపెట్టి అక్కడి నుంచి మరలా వెనక్కి తిరిగి గూడెం దగ్గరకు వెళ్ళిపోతుంది. నేత్ర నవ్వుకుంటూ లోపలి బుగ్గలు కొరుక్కుంటూ, నేనన్న మాటలకి దీనికి బాగా కాలినట్లుగానే ఉంది, ఏదో ప్లాన్ చేసింది, నేను వద్దు అనేసరికి డిసప్పాయింట్ అయ్యింది అని అనుకొని, ఒసై ఆగవే అని 2 అడుగుల్లో ఆమెను చేరి ఆమె చేతిని పట్టుకొని, ఎక్కడికో తీసుకొని వెళ్తాను అన్నా, మరలా వెనక్కి వెళ్ళిపోతావేంటి? పద, ముందుకు వెళ్దాం, నువ్వు చెప్పిన ప్లేస్కి వెళ్దాం అని అన్నాడు నేత్ర. నాకు ఇంట్రెస్ట్ పోయిందిలే, నువ్వే వెళ్ళు, వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి అని మూతి 30 వంకర్లు తిప్పుతూ చెప్పింది సాత్విక. అబ్బా, ఏంటే ఇది అంటూ ఆమెను 2 చేతులతో ఎత్తుకొని, ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నావు అనేది నువ్వు రూట్ చెప్తూ ఉంటే నేను అలానే నిన్ను తీసుకొని వెళ్తాను అని అడిగాడు. మరలా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు, నేను ముందే చెప్తున్నాను. ఒకవేళ అలా మాట్లాడావు అనుకో, నేను వెంటనే గూడెం దగ్గరకు వెళ్ళిపోతాను అని వేలు చూపించింది. సరే సరే, నేను ఏమీ మాట్లాడను సరేనా అని నేత్ర అనటంతో, సరే నన్ను దించు, నేను నిన్ను తీసుకొని వెళ్తాను అని సాత్విక అంటుంటే, లేదులే, నిన్ను ఇలానే మోస్తూ ఉంటాను, నువ్వు నాకు డైరెక్షన్స్ చూపిస్తూ ఉండు, అక్కడికి మనిద్దరం వెళ్దాం అని చెప్పటంతో, అవునా, నన్ను మోస్తూ తీసుకొని వెళ్తావా, సరే అయితే నాకు ఓకే, ఇంకా హ్యాపీ అని నవ్వుతూ అతడి మెడ చుట్టూ 2 చేతులు వేసి కాళ్ళని ఊపుతూ దర్జాగా అతని చేతుల్లో ఉండిపోయింది సాత్విక. దర్జాగా లైఫ్ లీడ్ చేయటం అంటే నీదేనే అని నేత్ర పైకి అని ఆమె ముక్కు తన నోటికి అందేంత దగ్గరగా ఎత్తుకొని ఆమె ముక్కుని తన నోటితో కొరికి అన్నాడు. అబ్బా బావ, ఏం చేస్తున్నావు అని ఒక చేతిని ఆమె ముక్కు మీద పెట్టుకొని రుద్దుకుంటూ అన్నది సాత్విక. ఏదో ఒకటి నాకు చెయ్యాలి అనిపించింది చేస్తున్నాను, నువ్వు ఇప్పుడు ఆపటానికి మాత్రం వీల్లేదు అంటూ ఆమె చెప్పిన ప్లేస్కి అతడు 2 చేతులతో ఆమెను ఎత్తుకొని ఎక్కడా దించకుండా తీసుకొని వచ్చి అప్పుడు అక్కడ ఆమె చెప్పిన ప్లేస్ దగ్గర ఆమెను దించాడు. ఆమె ఆ ప్లేస్ అంతా కూడా తన బావకి చూపిస్తూ,
ఎలా ఉంది బావా, సూపర్గా ఉంది కదా అని అడిగింది. వావ్, నిజంగా చాలా బాగుంది అని అంటూ ఆమె చేతిని పట్టుకుని రౌండ్గా తిప్పి వెనక నుండి హత్తుకొని ఆమె మెడ మీద ముద్దు పెడుతూ అన్నాడు. ఆ ప్లేస్ ఎలా ఉంది అంటే, ఒకవైపు చిన్న కొండ మీద నుంచి నీరు కిందకి జాలువారుతూ ఉంటే వాటర్ ఫాల్ని తలపిస్తూ చాలా అందంగా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది. ఆ నీరు కింద పడి చిన్న కాలవలా మారి తన మరదలి నడుములాగా వంపులు తిరిగి వెళుతూ ఉంటే చూడటానికి ఇంకా ముచ్చటగా అనిపించి చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. ఆ కాలువ పక్కనే ఉన్న పూల మొక్కలు మరింత అట్రాక్షన్ ఇచ్చాయి. అంతకు మించి చుట్టూ ఉన్న చెట్ల మీద ఉన్న పక్షులు కిలకిలమని సౌండ్ చేస్తూ ఉంటే ఆ సౌండ్ వినటానికి చెవులకి మృదు మధురంగా అమృతం పోసినట్లుగా వినసంపుగా అనిపిస్తుంది. సిటీలో ఎక్కడా దొరకని ప్లేస్ ఇక్కడ ఇలా న్యాచురల్గా ఈ గూడెంలో పచ్చని చెట్ల మధ్య కనిపిస్తూ ఉంటే నిజంగా మనసంతా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అనిపించింది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ ప్లేస్ చూశాను బావా, అప్పుడు నువ్వు నా పక్కన ఉంటే బాగుండు అనిపించింది. అంతకు మించి కిషోర్ నేహ ఇద్దరు కూడా ఈ వాటర్ ఫాల్లో ఎంజాయ్ చెయ్యాలి అనుకుని కాలువలోని కూడా దిగేశారు. వాళ్ళిద్దరి మధ్యలో నేను ఉండటం కరెక్ట్ కాదు అనుకొని వెళ్ళిపోయాను. అప్పుడు నువ్వు నా పక్కన లేవు అనే ఫీలింగ్తో ఉంటే బాగుండు అని అనుకున్నాను. ఇదిగో అందుకే ఇప్పుడు నిన్ను తీసుకొని వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను బావా అని అతడికి దూరం జరిగి అతని కళ్ళల్లోనికి పూర్తిగా చూడలేక కళ్ళు దించేసి ఆమె ఆ పిల్ల కాలువ వైపు నడుస్తూ అన్నది. అయితే ఇలాంటి మూమెంట్ కోసం నువ్వు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావన్నమాట. కానీ ఇన్ని రోజులు నాకు ఈ విషయం నువ్వు చెప్పనే లేదే అని అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు నేత్ర. అది బావా అని ఆమె సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ఉంది. కానీ నేత్ర వైపు మాత్రం ఆమె చూడలేకపోయింది. నీ ఆనందాన్ని నేను మాత్రం ఎందుకు కాదు అంటాను. అలాగే నువ్వు చెప్పినట్లుగానే మనిద్దరం ఎంజాయ్ చేద్దాం అంటూ అతడు ఆమెను చూస్తూనే ఆ పిల్ల కాలువలోనికి దిగి దోసెట నిండా నీళ్లు తీసుకొని ఆమె ఫేస్ మీదకు పోశాడు. అప్పటి వరకు సిగ్గు మొగ్గలై మెలికలు తిరుగుతూ నేత్ర వైపు చూడలేని ఆమె ఒక్కసారిగా తన మీద నీళ్లు పడటంతో కోపంగా నేత్ర వైపు చూసి, ఏంటి బావా నువ్వు చేసిన పని అని సీరియస్ అయ్యింది. ఏం చేస్తున్నానో నీకు తెలుసు కదా, నువ్వు చెప్పినట్లుగానే నేను నా మరదలతో ఎంజాయ్ చేస్తున్నాను మరదల పిల్ల అని కన్ను కొట్టి అన్నాడు నేత్ర.